వెల్కమ్ టు విద్యా తరంగాలు ద వేవ్స్ ఆఫ్ షేరింగ్ నాలెడ్జ్. తెలంగాణ ప్రభుత్వం అయితే టెక్నికల్ సర్టిఫికేట్ 2025-20కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. అందులో భాగంగా ఎగ్జామ్స్ మాత్రం జనవరి అండ్ ఫెబ్ 2026లో అయితే జరుగుతాయి. అండ్ ఇందులో ఓవరాల్గా 20 డిస్ట్రిక్ట్స్లలో ఎగ్జామ్స్ అయితే ఇది రాయడానికి మినిమం క్వాలిఫికేషన్ ఇస్ 7th. అండ్ ఈ 7th క్వాలిఫై అయిన వాళ్ళు లోయర్ ఎగ్జామ్ రాయొచ్చు. ఎవరైతే లోయర్ ఎగ్జామ్ కంప్లీట్ అవుతుందో వాళ్ళు హయ్యర్ ఎగ్జామ్కి క్వాలిఫై ఉన్నట్టు. అండ్ మోరోవర్ ఇవి రెండు కంప్లీట్ చేసిన ఆర్ఎల్స్ లోయర్ ఒకటి కంప్లీట్ చేసిన టీటీసీ 42 డేస్కి ఎలిజిబుల్ అవుతారు. దీనికి సంబంధించిన రిలేటెడ్ ఎనీ ఇన్ఫర్మేషన్ అయినా డబ్ల్యూడబ్ల్యూబిఎస్సి తెలంగాణ గవర్నమెంట్లో వెబ్సైట్లో ఉంటుంది. మనం అందులోకి వెళ్ళి చూసుకోవచ్చు. డ్రాయింగ్ లోయర్ గ్రేడ్, హయ్యర్ గ్రేడ్, టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ లోయర్ గ్రేడ్లో, హయ్యర్ గ్రేడ్ ఇవన్నీ లేట్ ఫీతో 5వ తారీఖు 12వ నెల 25 లోపలైతే లేట్ ఫీ ఉంటుంది. అండ్ ఇంకా లేట్ చేశాము అనుకో 50 రూపీస్ ఇంకా ఎక్స్ట్రా పే చేస్తూ 12వ నెల 12వ తారీఖు 25 లోపల కట్టేసేయాలి. ఇంకా లేట్ అయింది అనుకోండి 19వ తారీఖు 12వ నెల వరకు 25 లోపల కట్టేసుకుంటే సరిపోద్ది. వీటికి డ్రాయింగ్ లోయర్ గ్రేడ్కి 100 రూపీస్, డ్రాయింగ్ హయ్యర్ గ్రేడ్లో 150 రూపీస్, టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీకి 150 రూపీస్ అండ్ టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ హయ్యర్ గ్రేడ్కి 200 రూపీస్ ఉంది. ఇది టోటల్ ప్రాసెస్ మొత్తం. అప్లికేషన్ ఫామ్స్ మొత్తం తీసుకెళ్ళి ఇవ్వాల్సింది మాత్రం డిఓ ఆఫీస్లో. అండ్ ఇందులోని ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంది ఈ నోటిఫికేషన్లోనే. ఇందులో మనకి చలాన్ కట్టాల్సి ఉంటుంది. ఆ చలాన్కి సంబంధించిన కోర్స్ డీటెయిల్స్ మొత్తం ఇందులో ఇవ్వడం అనేది జరిగింది. చూసి అప్లై చేసుకొని డ్రాయింగ్ అండ్ టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీలో ఎన్ని క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి, అవి ఎలా అటెంప్ట్ చేయాలి, ప్రీవియస్ పేపర్స్ ఏంటి, అసలు ఏ క్వశ్చన్కి ఎలా రాస్తే మనకి మార్క్స్ వస్తాయి అండ్ ఇన్ డీటెయిల్గా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ ఛానల్లో. సబ్స్క్రైబ్ చేసుకోండి.